హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవి టాక్స్. టుడే వీడియోలో మగ్గం వర్క్లో మనం చైన్ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఈ మగ్గం వర్క్, ఈ చైన్ స్టిచ్ అనేది నేర్చుకోవచ్చు. మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ అనేది చాలా సింపుల్. ఒక్క స్టిచ్ వచ్చిందంటే మనం ఎన్ని బ్లౌజెస్ డిజైన్ చేసుకోవచ్చో. బయట 2000, 3000 పెట్టే బ్లౌజెస్ కూడా మనం అవి ఇంట్లోనే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. మనం ఓన్గా డిజైన్ చేసుకున్న దాంట్లో ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, బాగా నేర్చుకోండి. చాలా సింపుల్గా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనకి మగ్గం వర్క్లో మెయిన్గా కావాల్సింది నీడిల్ అండి. ఈ నీడిల్ వైపు వన్ సైడ్ వచ్చేసి తులిప్ జపాన్ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 14 అని రాసి ఉంటుంది. ఈ 14 ఇంచెస్ ఉన్నదైతే మనకి ఏ స్టిచ్చెస్కైనా బాగుంటుంది. మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ చేయడానికి మాత్రం 14 అయితే మనకు బాగా సెట్ అవుతుంది. చాలా సింపుల్గా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్గా నేర్చుకుంటున్నట్లయితే కంపల్సరీ గోల్డ్ జరీ థ్రెడ్నే తీసుకోండి. ఎందుకంటే ఈ థ్రెడ్ అయితే మనకి తెగిపోదు. సిల్క్ థ్రెడ్ తీసుకున్నట్లయితే వెంటనే తెగిపోతుంది కాబట్టి మనకి చిరాకుగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ అయితే మీరు కంపల్సరీ పాటించండి. ఓకే, ఫస్ట్ మనం థ్రెడ్కి చివరి వైపున ఒక ముడి అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ని మనం స్టాండ్కి కింద వైపున పెట్టుకోవాలి. మనం కింద నుంచే దారాన్ని పైకి నీడిల్ హెల్పింగ్తో పైకి లాగుతూ ఉంటాం. ఇప్పుడు మనం నీడిల్ని క్లాత్కి గుచ్చి కింద నుంచి థ్రెడ్ని పైకి లాగాలి. చూడండి, మనం నీడిల్ హెల్పింగ్తో పైకి లాగాం కదా, అక్కడ చిన్న ముక్కుకు లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నీడిల్కి ముక్కుకు లాగా ఉండేదానికి థ్రెడ్ని జాయింట్ చేసేయాలి. దాన్ని జాయింట్ చేసిన తర్వాత అలా పైకి లాగుతూ మనం వర్క్ అనేది చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఓన్గా డిజైన్ చేసిన బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఒక్క స్టిచ్చింగ్తోనే మనం ఎన్నో డిజైన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. అవన్నీ నేను మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. చూస్తూనే ఉండండి ప్రవి టాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేయండి. చైన్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, నేను మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తూ ఉంటాను, స్టిచ్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఓకే, ఫస్ట్ మనం నీడిల్ని క్లాత్కి గుచ్చాం కదా, కింద నుంచి మనం థ్రెడ్ని తీసుకున్నాం కదా, ఆ థ్రెడ్ని మనం ఈ ముందు తీసుకున్న గొలుసులోకి వేసుకోవాలి. అలా చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పుతూ ముందుకి ఇలా తీసుకుంటా ఉంటే మనకి ఒక గొలుసులో నుంచి ఇంకొక గొలుసు అనేది వచ్చేస్తుంది. ఇలా 1 to 2 times మనం స్టిచ్ చేస్తామంటే కంపల్సరీ మనకి చైన్ స్టిచ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకసారి నేను చైన్ స్టిచ్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, చూస్తూ మీరు కూడా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, చైన్ స్టిచ్ అనేది పైన భాగంలో ఎలా చేయాలి అనేది చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో వెనక భాగంలో థ్రెడ్ని ఎలా తిప్పాలి, నీడిల్కి ఎలా జాయింట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మగ్గం వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.